దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి నూతన దినారంభంలో ఈ అర్ధరాత్రి ప్రార్థనా మహాపోరాటం కొరకు మనందరం ఈ రీతిగా ఇంటర్నెట్ ద్వారా ఒక స్థలంలో కాకపోయినా ఒక ఉద్దేశంలో మనం ఒక చోట సమకూడినట్లే ఒక మనస్సుతో మనం దేవుని సన్నిధిలో ఏక వ్యక్తిగా ఏకీభవించి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన ఇటు మహదవకాశం కొరకు, ఈ టెక్నాలజీ కొరకు దేవునికి మనం స్తుతి చెల్లించాలి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీతో పాటు ప్రియులారా, టెక్నాలజీ కానీ సైన్స్ కానీ ఏది డెవలప్ అయినా అది సువార్త కొరకు ఉపయోగపడాలి. సర్వజ్ఞానమునకు ఆధారుడు మన యేసయ్య. ప్రతి విధమైన టెక్నాలజీ సువార్త వ్యాపకానికి, క్రీస్తు సంఘ క్షేమము కొరకు ఉపయోగపడాలి. ఆ రీతిగా మనం దేవుడు అనుగ్రహించే ప్రతి అవకాశాన్ని, ప్రతి సౌకర్యాన్ని మనం దేవుని కొరకే వాడుకుంటూ ముందుకు సాగుదాం. మరి ఈ రాత్రి కూడా పాట పాడేంత మంచి గొంతు ఇంకా నాకు రాలేదు. చాలా వరకు బెటర్ అయింది. నిన్న మొన్నటి కంటే కొంచెం బెటర్గా ఉన్నాను. కొంచెం లేట్ కూడా అయింది. అందుచేత నేరుగా మనం దేవుని వాక్యంలోనికి ప్రవేశించి ధ్యానము చేసి ప్రార్థన సమయంలోనికి ప్రవేశిద్దాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనం నిర్గమకాండము 18వ అధ్యాయం, కాండము 18th చాప్టర్, 18వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకొని స్వల్ప సమయం ధ్యానం చేసి ప్రార్థనా పోరాటంలో ప్రవేశిద్దాం. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అనెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, దయచేసి కొంచెం సమయము మరలా మీరు మాతో మాట్లాడి ప్రార్థన కొరకు ఆయుత్తపరచండి స్వామి. ఈ మరొక నూతన దినారంభము కొరకు నీకు స్తోత్రాలు. మమ్మను సజీవులుగా ఈ భూమి మీద నిలిపి ప్రార్థించేవారుగా, మోకరించేవారుగా, విజ్ఞాపన ప్రార్థన యాచనలు మీ సన్నిధిలో సమర్పించే ధన్యులుగా మమ్మను నిలబెట్టినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడెక్కడ నుండి అనేక ప్రాంతాల నుండి అనేక మంది మీ దాసులు, మీ దాసురాళ్ళు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ బిడ్డలు, అనేక మంది నీవు విమోచించినటువంటి నీ సొత్తైన ప్రజలు కనెక్ట్ అవుతున్నారు. వారందరిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిలో ప్రార్థన భారము నింపండి. ఎట్టి మాటలతో ప్రార్థన చేయాలో ప్రతి ఒక్కరికి మనస్సుకు తలంపులు అందించండి, నోటికి మాటలు అందించండి. ప్రార్థన విజ్ఞాపనం మీరే చేయించండి. ఎవరు ప్రార్థిస్తున్నా మిగతా వారందరూ కూడా మెళుకువగా ఏకీభవించేందుకు సహాయము చేయండి. ఈ ప్రార్థన జరిగినంతసేపు అనేక మంది కలిసి ఒక్క స్వరము వలె పరలోక దర్బారులో తమ హృదయ భారాన్ని ఈ లోకంలో నీ ప్రజలకున్న అవసరతలను వినబడజేసే కృప దయచేయండి. గొప్ప తండ్రి, రాత్రి మా ప్రార్థన మీ సన్నిధి చేరనిమ్మని వేడుకుంటున్నాం.
ప్రభా దయచేసి నీ జవాబులు దిగిరానిమ్మని వేడుకుంటున్నాం. ఈ భూలోకము చెడిపోయింది, ప్రమాదభరితమైపోయింది అయ్యా. సజ్జనులు ప్రమాదాల్లో పడిపోయినారు, దుర్మార్గులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కనుక మీరు దిగి రావలసిందే తండ్రి. గొప్ప కార్యం చేసి మీరే మహిమా ఘనత పొందండి. ఈ రాత్రిని వాక్యం పంపించమని, నాతో కూడా మా అందరితో కూడా మీరే మాట్లాడమని యేసయ్య అతి మధుర నామంలో, యేసుక్రీస్తు అని అనంత శక్తియుత నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇక్కడ మనము ఒక ప్రముఖ వ్యక్తి నోట మనం వింటూ ఉన్నాం. ఈ మాటలు అంటున్న వారు ఎవరంటే, ఇక్కడ ఇత్రో అని వ్రాయబడి ఉంది. ఇతను మోషేకు పిల్లనిచ్చిన మామ, ఫాదర్ ఇన్ లా ఆఫ్ ద గ్రేట్ ప్రాఫెట్ మోసెస్. సిప్పోరమ్మ యొక్క కన్న తండ్రి అన్నమాట. ఇతని పేరు మొదట మనకు పరిచయమైనప్పుడు రగుయేల్ అని ఇతర లేఖనాలలో, ఇతర స్థలాల్లో మనకు ఇతని పేరు వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయములో చూస్తే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు అని వ్రాయబడి ఉంది. అలాగా మరి మొట్టమొదట ఇత్రో అని పేరిట పరిచయం అయినప్పటికీ అతనికి రగుయేలు అనే ఇంకొక పేరు కూడా ఉన్నట్లు లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ ఇత్రో కానీ రగుయేలు కానీ ఎవరు అంటే, మిద్యానీయుల యాజకుడు. మిద్యానీయుల యాజకుడు, మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యాజకుడు అనగా అర్థం ఏమిటి? యాజకుడు అనగా అర్థం ఏమిటంటే, భాషాపరంగా చూస్తే యాగము చేయువాడు యాజకుడు. యాగము లేక యజ్ఞము చేయువాడు యాజకుడు. ఇతను మిద్యాను యాజకుడు అంటే, వాళ్ళ దేవతలు ఎవరో ఉంటారు, మిద్యానీయుల దేవతలు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దేవతలకు ఇతను యాజకుడు, బలులర్పించువాడు, పూజారి, అర్చకుడు, అర్చనాచారములు నిర్వహించేవాడు అని అర్థం. అంటే మన దేశంలో పౌరోహిత్యం చేసేవాళ్ళ లాంటి వాడు అన్నమాట. అంటే చాలా ఘనమైనటువంటి పదవిలోనే ఉన్నాడు. ఆయనేమీ సామాన్యుడు కాదు, అనామకుడేమీ కాదు. చాలా మరి ఘనత వహించినవాడు. ఈయనకు ఇత్రో అనే పేరుంది, రగుయేల్ అనే పేరు కూడా ఉంది. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనములో, మోషే మామయగు మిద్యానీయుడైన రెబూయేలు కుమారుడగు హోబాబుతో అని మనం చూస్తున్నాం. కనుక ఆ రెవూయేలు, రఘుయేలు అనేది ఉచ్చారణలో భేదము. అలాగా అనేక లేఖనాల్లో ఆయనకు ఈ 2 పేర్లు ఉన్నాయి, ఇత్రో అండ్ రఘుయేల్. ఈయన యాజకుడు అంటే యజ్ఞయాగాదులు నిర్వహించేవాడు గనుక ఆయనకంటూ ఒక వేరే దేవుడు ఉన్నాడు. అది అసలు పాయింట్ ఇక్కడ మనం గమనించవలసింది.
ఆయనకు పెళ్ళయి పిల్లల్ని కానీ ఆయన కుమార్తె పెళ్ళికి ఎదిగేదాకా అంటే బహుశా ఇప్పుడు నేనున్న వయసు ఉండొచ్చు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండొచ్చు ఆయన. ఆ ప్రాచీన కాలంలో చాలా కాలం బ్రతికేవాళ్ళు కదా. అన్ని సంవత్సరాలు ఒక దేవతను ఆయన కొలిచాడు, ఆరాధించాడు. ఒక దేవతను ఆరాధిస్తూ ఉండగా మోషే అతనికి పరిచయం అయినాడు. ఎలా పరిచయం అయ్యాడు అనంటే, మరి బావికి ఆయన కుమార్తెలు నీళ్ల కొరకు వచ్చారు. అతనికి ఉన్నటువంటి పిల్లలు 7 కుమార్తెలట. చూడండి, 7 కుమార్తెలు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేది. ఆ 7 కుమార్తెలు కూడా తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు ఎవరో వచ్చి వారిని తోలివేశారు. అప్పుడు మోషే వచ్చి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాడు. అలాగా ఈ పెళ్లికి ఎదిగిన కూతుళ్ళు 7 ఉన్నారు ఆయనకి. అలాగ మోషే పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆ పరిచయాన్ని బట్టి మోషేకు తన కుమార్తె అయిన సిపోరాను ఇచ్చేసి పెళ్లి చేశాడు. ఆ విధంగా అక్కడ మోషే సెటిల్ అయిపోయాడు. ఇక్కడ మిద్యాను ఎవరో ఒక దేవతను తన మనస్సులో ఇది దేవుడు అనుకొని తాను పూజలు చేయడమే కాదు, తాను ఆరాధించడమే కాదు, ఆ దేవతను పూజించండి, ఆరాధించండి అని అందరికీ ప్రచారం చేసి పూజా కార్యక్రమాలు, పూజా పునస్కారాలు ఆయనే నిర్వహించి కొన్ని దశాబ్దాలు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు బహుశా ఆ పదవిలో ఉన్నవాడు. అలాంటి రఘుయేలు లేక ఇత్రో ఇతను ఇప్పుడు ఒక సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమిటా సాక్ష్యం అంటే 18వ అధ్యాయము 11వ వచనం నిర్గమాకాండంలో, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని నాకిప్పుడు తెలిసినది అని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు అని అక్నాలెడ్జ్ చేస్తుంది బైబిల్. అంటే ఒప్పుకుంటుందన్నమాట. ఏమని ఒప్పుకుంటుంది? దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారని ఒప్పుకుంటుంది తప్ప దేవుళ్ళు చాలామంది ఉన్నారని ఒప్పుకోవట్లేదు, దేవతలు చాలామంది ఉన్నారని ఒప్పుకోవట్లేదు. అలా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. నిజమునకు దేవుళ్ళు కాకపోయినా ఆ విధంగా పిలువబడుతున్నారు. అలాంటి ఆరాధింపబడుతున్న శక్తులు చాలా ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది. చాలా దేవతలు ఉన్నారు, చాలా దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు. గ్రీకు దేవతలు ఉన్నారు, ఈజిప్టు దేవతలు ఉన్నారు, మెసొపొటేమియా దేవతలు ఉన్నారు, టిబెటన్ దేవతలు ఉన్నారు, మన దేశంలో దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా ఖండంలో దేవతలు అనబడ్డ వాళ్ళు ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు. కోట్ల సంఖ్య, ఈ దేవతల సంఖ్య కోట్లు. ఎంతమంది ఉన్నను పౌలు చెబుతాడు,
నిజానికి మనకొక్కడే దేవుడు ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీద నైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం, ఆయన కోసమే మనమున్నాము. ప్రియులారా, ఆయన నిమిత్తం మనమున్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు మన ప్రభు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఒక దేవుడే ఉన్నాడు. ఆయనే బైబిల్లో కనబడుతున్న ఎలోహిం దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మనకు ప్రభు ఒక్కడే. ఈ లోకంలో తెలియక చాలామంది రకరకాల దేవతలను ఆరాధిస్తున్నారు. కానీ వాస్తవానికి సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్తే బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఆ సృష్టికర్తను మనం తెలుసుకోవడానికి, ఆ సృష్టికర్తను చేరే మార్గం ఏంటో మనం తెలుసుకొని ఆ మార్గంలో ఆయన్ని చేరుకోవడానికి సహాయకరంగా దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే ప్రియులారా, ఈ మాటలు చెబితే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది. మన మీద మండిపడతారు, పగబెట్టుకుంటారు, చంపేయండిరా, వీడిని కొట్టండిరా, చంపండిరా అని వెంటబడతారు. మరి వాస్తవం చెబితే ఈ లోకంలో ప్రజలకి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే, దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేయాలి. అందుకొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం వాదులాడి లాభం లేదు. ఆయనే దిగి రావాలి, గొప్ప కార్యాలు ఆయన చేయాలి. ఈ ఇత్రో మిద్యాను దేవతలను ఆయన ఆరాధిస్తూ యాజకుడుగా ఆయన మంచి పేరు తెచ్చుకున్న గౌరవనీయ వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రియులారా, ఆయన ఎలాగా గ్రహించేశాడు? యెహోవాయే గొప్ప దేవుడని ఎలా గ్రహించాడు అంటే, ఆయన చెబుతున్నాడు 10వ వచనం, 18వ అధ్యాయం నిర్గమకాండం 10వ వచనం, ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి ఇప్పుడు నాకు తెలిసింది, దేవతలు అనబడిన వాళ్ళందరికంటే యెహోవా గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన విన్నాడట. 18వ అధ్యాయము 1వ వచనము చూడండి దయచేసి. నిర్గమకాండం 18 1వ వచనం, దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు అతను వచ్చేసాడు. తన కూతుర్ని, మనవలని ఇద్దరిని తీసుకొని వచ్చేసాడు. అయ్యా, నేను విన్నాను మీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎలా తీసుకొచ్చాడు దేవుడు వీళ్ళను బయటికి అని అంటే, మామూలుగా తీసుకురాలేదు. భయంకరమైన కార్యాలు చేసి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, ఏమి చేశాడో మనము చూద్దాం దయచేసి. దేవుడు ఏం చేశాడటానంటే, ఒక అద్భుతమైన మాట దేవుడే స్వయాన చెబుతూ ఉన్నాడు.
నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండం 12:12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను, నేను యెహోవాను అని మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో కూడా చాలా మంది దేవతలు ఉన్నారు. వాళ్ళు కూడా బహుదేవత ఆరాధకులు. అయితే మట్టితో ఆదాముని చేసిన వాళ్ళు ఎవరు లేరు అందులో. మట్టితో మొదటి మనిషిని చేసినటువంటి దేవుడు ఇక్కడ మోసే దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు. మిగతా వాళ్ళందరూ కల్పిత దైవములు. అందుచేత వారందరికీ నేను తీర్పు తీరుస్తాను అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యము 2వ అర్ధవారంలో జరగబోతోంది. 2వ అర్ధవారంలో ఈ లోకపు దేవతలందరికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అయితే అంతకన్నా ముందు కూడా అక్కడక్కడ ఇలాంటి కార్యాలు దేవుడు చేయాలి, చేస్తాడు కూడా. ఫైనల్ యూనివర్సల్ ఫుల్ఫిల్మెంట్ అనేది 2వ అర్ధవారంలో దానియేలు ప్రవచించిన ఆ 70వ వారంలోని సెకండ్ హాఫ్ వీక్లో ఈ భూలోకంలో ఆరాధించబడుతున్న ఆ శక్తులన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. అసలు నేను కదా మట్టి నుండి మనిషిని చేసి, అసలు ఈ భూమిని చేసిన వాడిని, నక్షత్రాలను, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, పంచభూతాలను, సకల జీవకోటిని చేసిన వాడిని నేను కదా, మీరు ఎలాగా ఆరాధనలు అందుకుంటారు అని అందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. అది 2వ అర్ధవారంలో. అందుకే ఆ తర్వాత మళ్ళీ 2వ అర్ధవారం అయినాక ఏముంది? అర్మగెద్దోను యుద్ధం ఉంది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. ఇంకా ఆ తర్వాత ఇంకేముంది? ఏకేశ్వర ఆరాధన, సత్యదేవుని ఎవరైనా ఆరాధించాలి, లేదంటే డైరెక్ట్గా సైతాన్. ఇంకా 2 ఆప్షన్లు. ఎన్ని కోట్ల ఆప్షన్లు ఉండవు అప్పుడు. అలా దేవుడు చేసేస్తాడు. ఇది యూనివర్సల్ అప్లికేషన్ ఆఫ్ ఎక్సోడస్ 18, 10 and 11. కానీ అంతకన్నా ముందు స్థానికంగా అక్కడక్కడ కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులు ఏం చేశారంటే తాము నమ్ముకున్నటువంటి శక్తులను కూడా అవి చాలా గొప్పవి, అవి తమని కాపాడుతాయి అని చెప్పేసి వాళ్ళు ఆశ పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. అసలు యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు, నా ప్రజలను పోనిమ్మంటున్నాడు అన్నావు. అతని మాట నేను విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు ఫరో. నిర్గమకాండము 5వ అధ్యాయం చూడండి, 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనేను. చూసారా, యెహోవా ఎవడు అన్నాడు. అంటే ఆయన వాళ్ళ రాజులు, వాళ్ళ తరతరాలుగా తాతలు తండ్రుల నుంచి నమ్ముతున్నటువంటి దేవతల మీద చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఫరో చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి దేవుని శక్తి చేత మోషే చేసిన కొన్ని అద్భుతాలను ఫరో దగ్గర ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా చేయగలిగారు, కొంతవరకు చేయగలిగారు. దయచేసి చూడండి, నీళ్లను రక్తంగా మార్చారు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో నీళ్లను రక్తంగా మార్చారు. 7వ అధ్యాయము
20 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను తన సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడెను. అయితే 22 చూడండి, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను. దేవుని శక్తి చేత నీళ్లు రక్తమైనవి. ఆ ఐగుప్తు పూజారులు ఉన్నారు, వాళ్ళ మంత్రాల చేత కూడా నీళ్లు రక్తంగా మారినాయి. ఎందుకు అలా దేవుడు జరగనిచ్చాడు మరి అంటే, నీళ్లను రక్తంగా మార్చినటువంటి మహాదేవుడు యెహోవా దేవుడు. వీళ్ళు యెహోవా దేవుని కంటే గొప్పోళ్ళైతే ఆ రక్తాన్ని మళ్ళా నీళ్లుగా మార్చాలి. రక్తాన్ని నీళ్లుగా మారిస్తే ప్రజలకు ప్రయోజనం. అంతేగాని వీళ్ళు కూడా నీళ్లు రక్తంగా మారిస్తే శ్రమను ఇంకా ఎక్కువ చేసినట్టే కదా. అసలే మోషే అహరోనులు నీళ్లను రక్తంగా మార్చేశారు, త్రాగే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా చేస్తాం చూడండి. వీళ్ళు కూడా ఉన్న నీళ్లను, కాసిన నీళ్లను, ఆ మిగిలిపోయిన వాటిని వీళ్ళు కూడా రక్తంగా మార్చేశారు. అంటే ఎంత బుద్ధిహీనులో చూడండి. మేము కూడా చేయగలం అనే వాళ్ళు తమ ప్రతాపాన్ని చూపాలనుకుంటున్నారు తప్ప ఇది ఏమైనా తెలివైన పనేనా? వాళ్ళు ఏ శ్రమ పెట్టారో అదే శ్రమను మేము మళ్ళీ మా ప్రజలకు ఇస్తుంటే ఇంకా డబల్ అయిపోతుంది కదా శ్రమ, రెట్టింపు శ్రమ అయిపోతుంది అని ఆలోచించే బుద్ధి జ్ఞానం వాళ్ళకు లేదు. అందుకే దేవుడు పైన కూర్చొని నవ్వుకొని ఉంటాడు. చేయండి రా, ఇంకా మీరు కూడా చేయండి, మీ ప్రజలకు నేను పెట్టిన శ్రమను మీరు ఇంకా ఎక్కువ చేయండి అని దేవుడు నవ్వుకొని ఉంటాడు. ఆ తరువాత కప్పలు 8:3 ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ పిండి పీసుకు తోటలలోనికి ఎక్కి వచ్చును. కప్పలు చాలా వచ్చినాయి. 7వ వచనం 8:7 శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి. మళ్ళీ అదే బుద్ధిహీనత. మరి ప్రియులారా, ఇలా కొంతవరకు దేవుడు చేసిన అద్భుత కార్యములను వాళ్ళు కూడా చేసి తమకు తెలియకుండానే ఐగుప్తు దేశం మీద ఇంకా ఎక్కువ శ్రమను రప్పించారు ఆ బుద్ధిహీనులైన శకునగాండ్రు, పూజారులు, మంత్రగాళ్ళు. తరువాత ఇంకొక అద్భుతం. ఆ దేశపు ధూళిని అహరోను తన కర్ర పట్టుకొని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. అంటే మిన్నల్లి అంటే చిన్న నల్లి అని ఉంది ఇక్కడ కింద. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను. అప్పుడు ఏమైంది? పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా మహారాజా, ఇది దైవశక్తి అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇంతసేపు మేము చేసిందంతా దైవశక్తి కాదన్నమాటేగా, ఇంకేదో వేరే శక్తి, అతీత శక్తులు ఏవో కానీ దేవుని శక్తి అయితే కాదు. ఇప్పుడు వీళ్ళు మోషే అహరోనులు చూపించేది డైరెక్ట్లీ గాడ్స్ పవర్, దేవుని శక్తి అని వాళ్ళు చెప్పారు. ఇది దేవుని శక్తి. మరి అంతవరకు వాళ్ళు ఆరాధించినటువంటి శక్తులు ఏమైపోయినాయి? వాళ్ళకు విశ్వాసం సన్నగిల్లిపోతా ఉంది. ఆఖరికి ఏమైందంటే యెహోవా గొప్ప దేవుడు అని ఐగుప్తు దేశంలో ఉండే ప్రజలందరూ
అర్థం చేసుకున్నారు. ఆ మహాదేవుని యొక్క గొప్ప సేవకుడు మోషే అని అర్థం చేసుకున్నారు. 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. అదీగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు తన దాసుని ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట హెచ్చించాడు. మోషే అనే మనుషుడు గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు. ఆయన ఏదో అనుకున్నామండి, మామూలు గొర్రెల కాపర్లు కర్ర పట్టుకొని వచ్చారు అనుకున్నాం, కానీ ఈయన సామాన్యుడు కాదు, నిజమైన దేవుని యొక్క మహా గొప్ప సేవకుడని ఐగుప్తు దేశ ప్రజలందరూ ఒప్పుకున్నారు. అంతవరకు వాళ్ళు ఆరాధించిన వాటి మీద వాళ్ళకి నమ్మకాలు పోయినాయి. అంతేకాదు ప్రియులారా, ఫైనల్గా ఎప్పుడైతే ఎర్ర సముద్రము దగ్గర ఇశ్రాయేలీలను మళ్ళీ పట్టుకోవాలి మళ్ళీ వెంటాడి వచ్చారు, అప్పుడు మొత్తం అర్థమైపోయింది. ఫరో రాజు మొదలుకొని మొత్తం అందరూ, అతని సర్వసేన ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయింది. ప్రభునందు ప్రియులారా, దేవుడు విధించినటువంటి శిక్షలను బట్టి ఫరో కూడా లొంగాల్సి వచ్చింది. నేను తప్పు చేశాను, మీరు వెళ్ళండి, మీరు మీ మొత్తం మీ మందలు మీ పిల్లలను తీసుకొని వెళ్ళండి, నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని మొరపెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఫరో అంటాడు, ఇంక అయ్యా బాబు వెళ్ళిపోండి బాబు, దయచేసి దండం పెట్టుకుంటాను వెళ్ళిపోండి అని ఫరో మొత్తుకున్నాడు. ఎందుకంటే ఫరో కొడుకు మొదలుకొని అక్కడ ఉన్నటువంటి ప్రతి గృహములోని తొలుచూలు సంతతి చచ్చిపోయింది. దేవుడు చెప్పేశాడు. 10వ అధ్యాయం చూడండి దయచేసి. ఫరో సేవకులు ఏమంటున్నారు? 10వ అధ్యాయం 7వ వచనం. ఫరో సేవకులు అతనిని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించినది అని నీకింకను తెలియదా అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాడికి ఇంకా తెలియట్లేదు, బుద్ధిహీనుడు, ఇంకా హృదయం కఠినం చేసుకున్నాడు. ఎందుకు కఠినం చేసుకున్నాడంటే దేవుడే వాడి హృదయం కఠినం చేశాడు. ఎందుకు కఠినం చేశాడంటే యెహోవా దేవుడు తన మహాశక్తిని మహాబలమును చూపించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11వ అధ్యాయం 4లో చెబుతున్నాడు, మోషే ఫరోతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని, ఫరో రాజు యొక్క తొలి సంతానం మొదలుకొని తిరగలి విసిరే దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం మందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. దేవుని బిడ్డలారా, అక్షరాల జరిగింది అది. అలా జరిగింది. నిర్గమకాండము 12:29 చూడండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలను అందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాడు. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
అప్పుడు రాత్రికి రాత్రి పిలిచాడు. అంతకుముందు ఏమన్నాడు? గెటౌట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ నా ముఖం చూడొద్దు, మళ్ళీ నా దగ్గరకు వస్తే చచ్చిపోతారు మీరు అని అన్నాడు ఫరో. ఇప్పుడు ఆయనే కాళ్ళ బేరానికి వచ్చాడు. మోషే అహరోనును పిలిపించి వారితో ఇట్లా అన్నాడు, ఈ విధంగా అన్నాడు వారితో, ఇలాగా మనవి చేస్తున్నాడు, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుంచి బయలువెళ్ళుడి, నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి అని చెప్పాను. పిల్లారా, అంతవరకు వాడికి నమ్మకం ఉంది ఫరోకి, మాకు దేవతలు ఉన్నారు, మా దేవతలు ద్వారా కూడా కొన్ని శక్తులు మేము చూపించాము, అద్భుతాలు చేశాము, ఈ మోషే మాట ఎందుకు వినాలి? యెహోవా చెప్పాడు అంటున్నాడు. యెహోవా ఎవడు? నాకేంటి సంబంధం? నా దేవతలు నాకున్నారు. ఇలాగా పొగరుగా మాట్లాడాడు ఫరో. ఇప్పుడు నన్ను దీవించుడి అని మోషేను బతిమాలుతున్నాడు. అయ్యా, నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, మా మంత్రి గారి పెద్ద కొడుకు, మా సేనాధిపతులు, మా సైనికులు, చెరసాలలో ఉండే ఖైదీలు, మా దేశంలో శవము లేని ఇల్లు లేదు. యెహోవా మహాదేవుడు, మేము ఎదుర్కోలేము, దయచేసి నన్ను దీవించండి, వెళ్ళండి అయ్యా వెళ్ళండి, మీ దేవుడిని మీరు సేవించుకోండి. ప్రియులారా, దేవుడు అటువంటి బలమైన కార్యాలు చేసినప్పుడు ప్రజలు గ్రహిస్తారు. వీడు మళ్ళీ కుక్కతోక వంకరే వీడు, ఈ ఫరో. ఇశ్రాయేలీలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మనస్సు తిరిగింది. అయ్యయ్యో, మన సేవలో ఉండకుండా వీళ్ళని ఎందుకు బయటికి పంపించాం, ఇప్పుడు మనకు సేవ వెట్టి చాకిరీ ఎవరు చేస్తారు అని మళ్ళీ తరమడం మొదలుపెట్టాడు. గమనించాలి, ఫరో సైనిక పటాలములను పంపలేదు, తానే ముందుండి నడిపించాడు, వ్యక్తిగతంగా వెళ్ళాడు. 8వ వచనం, 14:8, ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు, అంటే ఫరో, ఇశ్రాయేలీలను తరిమెను. 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి. ఫరో పర్సనల్గా, అప్పట్లో సూపర్ పవర్, సూపర్ నేషన్. అప్పుడు అమెరికా, రష్యా ఏం లేదు, ప్రపంచానికి అగ్రరాజ్యం ఐగుప్తే. క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు ఆ సూపర్ పవర్ యొక్క రాజు తరుముకుంటూ వచ్చాడు. ఫరో మొదలుకొని మొత్తం వాడి సర్వసేనను దేవుడు ముంచేశాడు. 28, 14, 28 చూడండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక ఉన్న సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదంటే ఫరో కూడా మిగలేదని అర్థం. ఫరో పోయాడు, మంత్రులు పోయారు, సేనాధిపతులు పోయారు, సైనికులు వెళ్ళిపోయి మొత్తం అందరూ. ఐగుప్తు దేశం అంతా శ్మశానంగా, బీడుగా మిగిలిపోయి. ముందు మిడతల దెబ్బ, పేలు, వడగండ్ల దెబ్బ, ఎన్ని దెబ్బలతో దేశం అంతా పాడైపోయింది. అందరి ఇళ్లల్లో ఒక చావు జరిగింది. ఇప్పుడు మహారాజు గారు చచ్చిపోయారు, అధికారులందరూ చచ్చిపోయారు, సైనికులు, సర్వసేన అనే మాట రాయబడి, అతడి సర్వసేనను నీళ్లు ముంచి వేశాం. ఇటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయాలి, చేయగలడు, చేసి తీరతాడు. అందుకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆగ్రహముతో దిగిరానంత వరకు ప్రజలు ఏమనుకుంటారంటే, మేమే గొప్పోళ్ళం అనుకుంటారు, ఆ దేవుడు అంటే ఏముంది ఆఫ్టర్ ఆల్ అని అనుకుంటారు. ఆ దేవుడికి ఎందుకురా భయపడాలి?
మనకు లేరా ఆ దేవుళ్ళు? మనం గొప్పోళ్ళమే, మేం గొప్పోళ్ళం. దేవుడికి భయపడడం ఏంటి? అదంతా పిరికోళ్ళు చేసే పని అని రకరకాలుగా తమ్మును తాము హెచ్చించుకొని మనుషులు విర్రవీగుతారు. ప్రభునందు ప్రియులారా, 10వ కీర్తనలో ఒక మాట దావీదు భక్తుడు అడుగుతున్నాడు, గమనించండి. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. ఎందుకు ప్రభువా? 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడు అనుకొందురు. అలాగ అనుకుంటున్నారు. 4వ వచనంలో 2వ భాగం, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. ఇవాళ ఇంటర్నెట్లో చూస్తే సర్వశక్తి గల దేవుణ్ణి ఎన్ని చెడ్డ మాటలు, బూతు మాటలు మాట్లాడుతున్నారు. దేవుని ఉగ్రత దిగిరావద్దా? మనం నోటితో చెప్పకూడని మాటలు యేసు ప్రభువు వారిని తిడుతున్నారు. ఆయన ఎవరికి ఏం ద్రోహం చేశాడు? ఎందుకు యేసునంత ద్వేషిస్తున్నారు? ఎందుకు అలా దూషిస్తున్నారు? ఎవడో డబ్బులు ఇస్తే తీసుకొని నీలో ఉన్న పెంటంతా కక్కడమేనా? వాడికి తెలిసిన బూతులన్నీ యేసయ్యను తిడుతున్నాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం, రోషము కలిగి దిగిరానాయన. ప్రజలు ఇలాగ అనుకుంటున్నారు. దేవుడు చూడడు, దేవుడు వినడు, మాకేం పర్వాలేదు అని భయము మానుకొని ప్రవర్తింతురు. 5వ వచనం. కాబట్టి 6వ వచనం, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములో అనుకొందురు. 12:13 చెబుతున్నాడు, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చెయ్యవని వారు తమ హృదయములో అనుకొనుట ఎలా? నువ్వు వెంటనే కార్యాచరణలోనికి దిగి రా తండ్రి అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు ప్రార్థన మనం ఇప్పుడు చెయ్యాలి. ఈ దావీదు కీర్తనే 12వ కీర్తన కూడా మీరు చూడండి, 8వ వచనం, నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దుష్టులు గర్విష్ఠులై బరి తెగించి తిరుగుతున్నారు. ఇంటర్నెట్లో ఒక వీడియో వచ్చింది. ఒక క్రైస్తవ గృహంలో ఒక మరి పాస్టర్ గారు, సువార్థికుడో, ఇవాంజలిస్ట్ ఎవరో తెలియదు, ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు, 2-3 పెద్దవాళ్ళు కూర్చోబెట్టి, పెద్ద సంఖ్య కూడా లేరు, మొత్తం కలిసి వాళ్ళు 10 మంది కూడా లేరు, ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటుంటే ఎవడో వచ్చాడు, వాడికి సంబంధం లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ చర్చి పెట్టారా? వీళ్ళందరూ ఎవరు? మీ కుటుంబ సభ్యులా? మీరు మీ ఊరెక్కడ, మీ ఇల్లు ఎక్కడ? అక్కడెక్కడైతే మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ వేరే చాలా చర్చిలు ఉన్నాయి కదా, ఇక్కడ చర్చి పెట్టావు నువ్వు? పర్మిషన్ లేకుండా కట్టిన చర్చిలు మేము తీసేయాల్సినవి చాలా ఉన్నాయి, మళ్ళీ ఎక్కడో చర్చి పెట్టారా? ఎందుకు పెట్టావు? ఎవడు పెట్టమన్నాడు? అంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే, ఇంట్లోకి వచ్చి సంస్కారహీనుడు వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళని దూషించి వాళ్ళ ప్రార్థనలను అభ్యంతరపరుస్తూ ఉన్నారు. ఎంత నీచులో చూడండి. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పూజలు చేసుకోరా? చేసుకుంటారు. మరి ఇరుగు పొరుగు ఇళ్లలో వాళ్ళు పూజలు చేసుకుంటారు. పొద్దున్నే వాళ్ళు పూజలు చేస్తే గణగణమని ఆ గంటలు మనకు వినబడుతూ ఉంటాయి. వాళ్ళు ఏదో దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఎన్నెన్నో అయ్యప్ప భజనలు నిత్యం వాళ్ళకు మామూలే కదా, అన్నీ వింటుంటాం మనం.
మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటే వాడు ఎందుకు రావాలి? ఒక చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాడు మళ్ళీ లోపలికి వచ్చి అల్లరి చేస్తున్నారు. ఎంత నీచులు వీళ్ళు. వాళ్ళ మీద కేసులు ఉండవు, యాక్షన్ ఉండదు, కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నానాటికి ఇలాంటి నీచులు ఎక్కువైపోతున్నారు మన దేశంలో. అధికారులకు చెప్పాము, యాక్షన్ తీసుకోలేదు. మరి ఎవరికి చెప్పాలి? అధికారుల పైన ఉన్నటువంటి సర్వాధికారికి చెప్పుకోవాలి. ఆయన రావాల్సింది ఐగుప్తు దేశములో చేసినటువంటి భయంకర కార్యాలు మన దేశంలో ఆయన చేయాలి. ఆఖరికి వాళ్ళే ఒప్పుకోవాలి, ఇది దేవుని శక్తి, మేము మా శక్తితో ఇలా చేయలేం, ఇది దేవుని శక్తి అని వాళ్ళే ఒప్పుకునేటట్టుగా దేవుడు చేయగలడు. అలా ఒకప్పుడు చేశాడు, మళ్ళీ చేస్తాడు. ఇది దేవుని మాట. మనం స్వతంత్రించుకుందాం ప్రియులారా. బైబిల్లో ఎందుకు రాశాడండి ఇవన్నీ? నాకు తెలియక అడుగుతాను ఒక మాట. ఒకప్పుడు దేవుడు ఐగుప్తులో ఇలా చేశాడు, ఐగుప్తు దేవతలకు అందరికి తీర్పు తీర్చాడు, ఇది దేవుని శక్తి అని వాళ్ళ నోటనే పలికించాడు. ఎందుకు రాయబడింది? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మునుపు జరిగినదే మరలా జరుగును అని దేవుడు రాయించాడు. అలాగ దేవుడు మళ్ళీ మళ్ళీ చేస్తాడు అని మనకు తెలియడానికే ఆ చరిత్ర రాశాడు. ఊరికే జరిగిందని కాదు, జరిగిందని సండే స్కూల్లో స్టోరీస్ చెప్పుకోవడానికే కాదు, ఆ మునుపు జరిగినటువంటి బలమైనటువంటి సంచారము, దేవుని సంచారం ఏ దేశంలోనైనా ఎప్పుడైనా జరగవచ్చు, మళ్ళీ జరుగుతుంది. దేవుడు కాసేపు ఊరుకుంటాడు. ఆయన కోపం వచ్చి దిగొచ్చాడంటే పరిస్థితి అంతా తలకిందులైపోతుంది. అంతసేపు విర్రవీగి గర్విష్ఠులై బరి తెగించి దేవుణ్ణి దూషించి అక్రమాలు చేస్తూ అతిక్రమిస్తూ దేవుని బిడ్డలను బాధిస్తూ సంచరించినటువంటి దుర్మార్గులు, ఇదిగో దేవుని శక్తి మమ్మల్ని శిక్షిస్తోందని వాళ్ళ నోటితోనే చెబుతారు. అది జరిగినప్పుడు ఈ సంగతి ఇతరో రఘుయేలుకు వినపడింది. ఎలాగొచ్చేసారయ్యా మీరు ఐగుప్తులో నుండి? కనుక్కున్నాడు పెద్ద మనిషి, కనుక్కున్నాడు, ఎంక్వైరీ చేశాడు, వాకబు చేశాడు. బాబోయ్, ఐగుప్తు దేశం అంతా పాడైపోయిందట, వాళ్ళ దేవుడు బలమైన తెగుళ్ళు పంపించారట, మిడతలు పంపించాడు, కప్పలు పంపించాడు, పేలు పంపించాడు, వడగళ్ళు కురిపించాడు, అద్భుతమైన అనేకమైన ఆశ్చర్యకరమైన శిక్షలు పంపించాడు. ఆఖరికి ఫరో రాజు మొదలుకొని వాని సర్వసేనను నీళ్లలో ఎలకల్లాగా ముంచి చంపేశాడు దేవుడు. ఆ విధంగా మోషేయు అతని ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటి వచ్చేశారని మిద్యాను యాజకుడు మోషే మామగారైన రఘుయేల్ ఎలియాస్ ఇత్తులోకి వినబడింది. ఈ కార్యములన్నీ ఆయన గమనించి ఆలోచించి చూసి చెబుతున్నాడు, ఐగుప్తోళ్లకు చాలా దేవతలు ఉన్నారు, మిద్యానీయులమైన మాకు కూడా చాలా దేవతలు ఉన్నారు బాబు, మోషే బాబు, కానీ మీ యెహోవా దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు తెలిసినది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప గ్రహింపు ప్రజలకు రావాలంటే మనం వాదిస్తే రాదు, మనం వాదిస్తే రాదు 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 మనం వాదిస్తే వాడు వాదిస్తాడు. నోరెవడికి లేదు, అందరికీ నోరుంది, అందరూ వాదిస్తారు. దేవుడు దిగి రావాలంటే దేశం మీద పడాలి. మేము అనుకున్నవన్నీ కాదు, ఈ క్రైస్తవులు ప్రకటించిన యేసు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన సమస్త దేవతల కంటే పైగా ఔన్నత్యము నొందినవాడని ప్రజలు గ్రహించినట్లు దేవుడు తన అనంత శక్తిని కుమ్మరించాలి, గొప్ప కార్యాలు చేయాలి, జరుగునని మేమెన్నడూ అనుకోనని కలగూడా కనని భయంకరమైన కార్యాలు నువ్వు చేయాలి తండ్రి. ఐగుప్తులో చేశావు, అలా చేశానని రాయించావు తండ్రి.
మునుపు జరిగింది మళ్ళీ మళ్ళీ జరుగుతుందని కూడా రాయించావు కదా, కనుక మా దేశంలో ఎందుకు జరిగించవు? తప్పకుండా జరిగించాలి. దిగిరా ప్రభువా, గొప్ప కార్యాలు చేయడానికి దిగిరమ్మని ఇవాళ మనము రాత్రంతా విజ్ఞాపన చేద్దాము. దేవుడు దిగిరావలసిన సమయం ఇదే. లేకపోతే ఈ దేశంలో మహిళలకు, దళితులకు, మైనారిటీలకు, క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు ఇంకా క్షేమము లేదు. భయంకరమైన ముప్పు రాబోతోంది. ప్రకృతి విలయాలు రాబోతున్నాయి. ప్రకృతి ఉపద్రవాలు రాబోతున్నాయి. ఈ భయంకరమైనటువంటి ఉపద్రవాల మధ్యలో మతోన్మాదం అనే ఇంకొక పెద్ద మహమ్మారి సమాజంలో వ్యాపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా క్షేమము లేదు, నెమ్మది లేదు. అభద్రతా భావంతో బలహీనులమైన మనం బ్రతుకుతున్నాం. మన దేవుడు బలవంతుడు, దిగి రావాలి. మన కన్నీరుగా చడిగితే తప్పక దిగొస్తాడు. ఐగుప్తులోకి దిగొచ్చినట్టుగా దిగి వస్తాడు. ఇతరుల నోట పలికించిన సాక్ష్యాన్ని మన దేశపు యాజకుల నోట పలికిస్తాడు ఆయన. అలా చెయ్యాలి. లేకపోతే ప్రసంగి 1:9 ఎందుకు రాసినట్టు? ప్రసంగి 3:15 ఎందుకు రాసినట్టు? జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును ఎందుకు రాసినట్టు? దేవుని వాక్యము నిరర్ధకము కానేరదు, లేఖనము నిరర్ధకము కానేరదు. మనం పట్టుదలతో గట్టిగా ప్రార్థన చేద్దాం. దేవుడు దిగి రావాలి, భారతదేశం అంతా గ్రహించాలి. దేవుని బలమైన కార్యాలు జరగాలని, అందరి మనోనేత్రాలు దేవుడు తెరవాలని మనం ప్రార్థన చేద్దాం. రండి ప్రియులారా, వెంటనే ఏమాత్రం కూడా కాలయాపన చేయకుండా మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. కమాన్, దిస్ ఇస్ ద టైమ్ టు బిగిన్ అవర్ ఇంటర్సెషన్ ఫర్ అవర్ బిలవెడ్ కంట్రీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రి ఖరాదలబార సహుందర రియదరబరస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రి ఖందర బరి రియార దరబర హుర రియార కరందర బరస్. ఉందర బర రియా హుంబరి బదర దరబర శిఖరియరందర దీరందర బర శుకరియరందర రబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఈ దినమున ఈ వాగ్దానమును స్వతంత్రించుకోండి. మునుపు జరిగింది మళ్ళా దేవుడు తప్పక జరిగిస్తాడు. ఐగుప్తు దేశంలో జరిగింది మన దేశంలో, అన్ని దేశాల్లో జరిగిస్తాడు. దేవుని ధిక్కరించే వారికి దేవుడు బుద్ధి చెప్పాలి. భయంకరమైన కార్యాలు ఎప్పుడు చేయాలి, లేకపోతే ఎప్పుడు చేస్తాడు? వేళ్ళ రాజ్యంలోనా చేసేది? దుర్మార్గులు ఇప్పుడే ఉన్నారు, వేళ్ళ రాజ్యంలో ఉండరు. ఇప్పుడే దేవుడు తన బలాన్ని, పరాక్రమాన్ని చూపించాలి. అయ్యా, నీ కార్యమును జరిగించడానికి ఇదే సమయము నాయన, ఇదే సమయం, ఇదే సమయం, ఇదే సమయం. కమాన్ ప్రభువా, నువ్వు దిగి వచ్చి గొప్ప కార్యం చేయమని మనం ప్రభు పాదాలు పట్టుకొని పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధాత్మ వలన మనం ప్రార్థించేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏదైనా కలిగిన వారు హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా.